హలో, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన భూమి మీద అరుదుగా దొరుకుతాయని చెప్పేటటువంటి మెటరైట్స్ అనేటటువంటి స్టోన్స్ గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నా. అయితే ఇందులో ఖచ్చితంగా ఎన్ని మెటరైట్స్ ఉన్నాయో, ఎన్ని సాధారణమైన రాళ్ళో ఖచ్చితంగా అయితే నేను చెప్పలేను, కానీ ఉన్న వాటి వరకు చాలా వరకు మెటరైట్స్ లక్షణాలను కలిగి ఉన్నాయి అని చెప్పి వీటిని నేను మీకు ఈ చూపించాలి, వీటి గురించి తెలియజేయాలి అని చెప్పి నేను అనుకోవడము జరిగింది. అసలు మెటరైట్ అనే వాటి గురించి మన దేశంలో పెద్దగా అవగాహన లేదు అని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకు అంటే వీటిపైన ఎక్కువగా రీసెర్చ్లు జరిగేది, వీటి కోసం ఎక్కువగా వెతికేది ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో జరుగుతుంది. అంటే ఈ మెటరైట్స్ అనేటటువంటి వాటిని ఏమంటారు అంటే, ఇవి ఇతర గ్రహాల నుంచి వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి రాళ్ల యొక్క సమూహం. ఎందుకంటే మనం ఆకాశం అంతా ఏం కనిపించకుండా ఉంది అని అనుకుంటాం, కానీ అందులో మనకు సుదూర ప్రాంతాల నుంచి అనేక రకాలైనటువంటి ఈ ఆస్ట్రాయిడ్స్ అని మనం అనుకుంటుంటాం కదా, తోకచుక్కలు, ఉల్కలు ఇవన్నీ భూమి మీద పడుతున్నాయి అప్పుడప్పుడు అని. అలా పడేటటువంటి అవి వేరే గ్రహాలకు చెందినటువంటి కొన్ని రకాలైనటువంటి రాళ్ళు, కొంత ఖనిజ పదార్థం అందులో ఉంటుంది. అట్లా అవి ఆ ఇతర గ్రహాల నుంచి భూ వాతావరణంలోకి వచ్చేటప్పటికీ అందులో ఉన్నటువంటి మట్టి రేణువులు, ఇసుక రేణువులు, అలాగే గాలికి సంబంధించినటువంటి ఆ గదులు, ఇంకా నీటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, ఇవన్నీ కూడా భూ వాతావరణంలోకి వస్తూనే మొత్తం కాలిపోయి అందులో ఉన్నటువంటి మెటీరియల్ మాత్రమే, ఆ ఖనిజం మాత్రమే మిగులుతుంది. అంటే ఆ ఖనిజాలు అనేక రకాలు ఉండొచ్చు. అందులో ఇనుము, నికెల్, అలాగే ఈ రకరకాలైనటువంటి రోడియం, ఇటువంటి ఇథీరియం, ఇటువంటివి కూడా ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాటిపైన ప్రపంచ దేశాల్లో అనేక సర్వేలు జరుగుతున్నాయి. వీటిపైన సపరేటు కొన్ని ఈ వస్తువులు మాత్రమే ప్రదర్శించేటటువంటి కొన్ని ప్రదేశాలు, ఎగ్జిబిషన్స్ అనేటివి ఉన్నాయి. అలాగే వీటికి మంచి విలువ కూడా ఉంటుంది అని చెప్పి చెబుతూ ఉంటారు. సరే, ఏది ఏమైనా నాకు తెలిసినటువంటి కొన్ని దానికి చేసేటటువంటి ఆ టెస్ట్ల ద్వారా వీటికి ఆ మెటరైట్ లక్షణాలు ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. సరే, ఎవరైనా దీని గురించి ఇంకా వివరాలు తెలిస్తే అవి కూడా మీరు తెలియచేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇందులో మొట్టమొదటగా ఇది చూద్దాం. దాదాపుగా దానికి సంబంధించినటువంటి అన్ని లక్షణాలు ఇందులో మనకు కనిపిస్తూనే ఉన్నాయి. దాదాపుగా దానికి సంబంధించినటువంటి వెయిట్, బరువు మాత్రం బరువు ఉంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఆ మెటల్, అంటే ఆ కరుక్కాయతం మీద అరగదీయడం వలన ఆ మెటల్కు సంబంధించినటువంటి ఆ లక్షణాలు కనిపించేటటువంటిది ఇందులో మనకి కనిపిస్తూనే ఉంది. చూడండి, అక్కడక్కడ పేపర్ దుద్దినటువంటి ఆ ప్రదేశం, ఈ ఏరియాలో. అలాగే దీనికి సంబంధించినటువంటి ఆ కాలినటువంటి గుర్తులు, ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో ఉన్నటువంటి ఇసుక రేణువులు, మట్టి రేణువులు అన్నీ కూడా కాలిపోయినట్లుగా మనకు ఇందులో నీట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక రకమైనటువంటి రాయి. అట్లాగే ఇంకోటి మీకు చూపిస్తాను, చూడండి. ఇది కూడా ఒక రకంగా అట్లా కరిగిపోయి మిగిలినటువంటి ఒక మెటల్ లాంటి లక్షణాలను కలిగి ఉంది. ఇటువంటి ఈ మెటరైట్లు అనేటటువంటివి అనేక రకాలు ఈ భూమి మీద కూడా దొరుకుతాయి అని చెప్పి మన వాళ్ళు అంటున్నారు. అందులో కూడా ఉన్న విషయం ఏమిటి అంటే, కొన్ని
అంటే మ్యాగ్నెటిక్ లక్షణాలు, అంటే అయస్కాంతానికి అతుక్కునేటటువంటి గుణాలు కలిగినటువంటి కొన్ని ఉంటాయి. అలా అయస్కాంతానికి అతుక్కోకుండా ఉండేటటువంటి అంటే కొంత రాళ్ళు, మట్టి కలగలిపి, అలాగే క్రిస్టల్స్, ఇంకా చెప్పాలంటే కొన్నిట్లో వజ్రాలు అంటే డైమండ్స్ కూడా ఉంటాయి అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి ఈ లక్షణాలు కలిగినటువంటి వీటిని నేనైతే అవే అని అనుకుంటూ ఉన్నాను. సరే, ఇప్పుడు అటువంటిదే ఇంకొకటి అదే లక్షణాలు కలిగి ఇందులో ఇంకా ఈ మెటల్తో పాటు ఇంకా కొన్ని చిన్న చిన్న రాళ్ళు, ఇసుక, అలాగే చిన్న చిన్న క్రిస్టల్స్, ఇవన్నీ కూడా ఇందులో ఇంకా అతుక్కొనే ఉన్నాయి. కానీ ఇది బరువు మాత్రం చాలా ఎక్కువగా బరువు ఉంది, చాలా బరువుగా ఉంది. మరి దీని లక్షణాలు బట్టి నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఇది నేనేమి పూర్తి టెస్ట్లు చేసి ఖచ్చితంగా ఇదే మెటరైట్ అనే మాట నేను చెప్పడం లేదు. ఆ మెటరైట్ లో కూడా చాలా వందల రకాలు ఉన్నాయని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో ఇది కూడా ఒక రకం. చూడండి, నా వద్ద ఉన్నటువంటి వాటిలో ఇది ఒక రకము. దీన్ని కూడా నేను ఇది ఒక చోట కొంచెం అరగదీయడం వల్ల అక్కడ మెటల్ ఉంది అన్నటువంటి మాట ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చూడండి, ఆ మెరిసేటటువంటి ఆ ప్రదేశం ఉంది కదా అక్కడ, అది అటువంటి టెస్ట్ను చేయడం జరిగింది. ఇంకా దాంతోపాటు తీసుకుంటే ఇది కూడా ఒక అందులో వేరే ఇంకొక రకమైనటువంటి భాగము, అంటే వేరే అంటే ఇవన్నీ ఒక చోట దొరికినట్టు కాదు, ఎక్కడెక్కడో వేరే వేరే ప్రదేశాల్లో, అటు తెలంగాణ ప్రాంతంలో తిరిగినప్పుడు ఒకటి రెండు, అలాగే ఆంధ్ర ప్రాంతంలో తిరిగినప్పుడు కొన్ని, ఇట్లా ఎక్కడెక్కడో ఏడాడో కనిపించడం జరిగింది. ఇవన్నీ కూడా దొరికినటువంటి ఆ ప్రదేశంలో ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి ఇంకొక రాయి ఆ ప్రదేశంలో ఇంకా ఎక్కడ నాకైతే కనిపించట్లేదు. ఆ ఏడా ఒక్కొక్కటి సపరేట్గా ఒంటరిగా మాత్రమే ఇవి కనిపిస్తూ వచ్చాయి, కానీ ప్రత్యేకంగా ఇటువంటి లక్షణాలు కలిగినట్టు అక్కడ ఈ దొరికినటువంటి ఆ పరిసరాల్లో ఎక్కడ వెతికినా కూడా ఏమి నాకు అస్సలు కనిపించట్లే. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రదేశంలో ఎక్కడెక్కడో నాకు కనిపించడము జరిగింది. అట్లాగే ఇంకా తర్వాత చూద్దాం. చూడండి, నేను ఇదే లక్షణాలు కలిగి ఉన్నటువంటిది అని చెప్పి నేను దీన్ని వెతికి దీన్ని కాస్త అరగదీయడానికి ప్రయత్నం చేశాను నేను దీన్ని కూడా. కానీ ఇందులో ఏమాత్రం ఆ ఖనిజానికి మెటల్కు సంబంధించినటువంటి లక్షణాలు కానీ అంత వెయిట్ కానీ లేదు. దాని రూపానికి సంబంధించినటువంటి దాంట్లో ఇది చూస్తే మాత్రం అట్లాగే హోల్స్ ఉండి అలాగే కాలిపోయినటువంటి గుణాలను కనిపిస్తూ ఉంది, కానీ అట్లాగే ఇది ఏమి బరువు అంటే మెటల్ లక్షణాలు కనపడ్డంలే. అయితే ఇది వెలుగులో అంటే దీని కింద లైట్ టార్చ్ని ఏర్పాటు చేసినప్పుడు ఇది ఒక వెలుగు అనేది నీట్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే దీనికి ఆ మెటల్ సంబంధించిన లక్షణాలు, మెటరైట్ లక్షణాలు ఇవన్నీ కూడా నాకు ఇందులో ఏం లేవు, కానీ ఆ ఆకారం అట్లాగే ఉంది కాబట్టి దీన్ని మీకు నేను చూపిస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించేటటువంటి మిగతా వాటిలో చూద్దాం. ఇది కూడా ఒక పూర్తి మెటల్ లక్షణాలు కలిగే ఉంది, అలాగే వెయిట్ ఉంది, కానీ ఇందులో ఇది మెటల్ లక్షణాలు కలిగే ఉందే కానీ చిన్న చిన్న ముక్కలుగా రాలిపోవడము, బరువు అయితే బాగా ఉంది. కాబట్టి ఇది నాకు తెలిసినంత వరకు ఆ మెటరైట్ లక్షణాలు అనేవి దీనికి పూర్తిగా నాకు కొన్ని కూడా ఏం కనిపించట్లేదు. అయితే బాగా వెయిట్గా ఉండడము, ఆ మెటల్ లక్షణాలు కలిగి ఉంది కాబట్టి దీన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. దీని తర్వాత మనకు ఈ మధ్యలో ఉన్నాయి చూడండి, ఇవి అన్నీ కూడా ఒక్కొక్కటి ఖచ్చితంగా ఆ లక్షణాలు కలిగి ఉన్నటువంటివే.
ఇది ఒక రకమైన మెటల్. ఇందులో ఉన్నది ఏమంటే ఇది అయస్కాంతానికి ఏమాత్రమూ అతుక్కోవట్లేదు, కానీ ఇదేదో వేరే ఇంకో రకమైనటువంటి మెటల్ అని నేను అనుకుంటున్నాను. సరే, ఇది కూడా దాని లక్షణాలు చూస్తే మనకి ఆ సన్న సన్నగా ఆ కాలిపోయినటువంటి ఆ లక్షణాలు, ఆ గుణాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి చూడండి. దీని తర్వాత ఇంకొకటి చూద్దాం. ఇది కూడా కాస్త అరగదీస్తే మెటల్ లక్షణాలు అనేటివి కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఒక్కొక్కటి చేసినట్టు సపరేట్ పెడతాం. ఇందులో కూడా ఆ మెటల్ లక్షణాలు కలిగి ఉన్నటువంటి రాయి ఇది కూడా. ఇది చూడడానికి అట్లాగే కనిపించినప్పటికీ ఇది ఏమాత్రము అదైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ అరగదీసినప్పుడు మెటల్ లక్షణాలు ఏం కనిపించట్లేదు, రాయి అరిగిపోయినట్లుగానే కనిపిస్తుంది. కాబట్టి ఇది ఏమాత్రం ఆ లక్షణం ఇది లేదనే చెప్పచ్చు. ఇది కూడా అలాగే కంటికి కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా అట్లే ఉంటుందేమో అని అనుకున్నా, కానీ ఇది పూర్తిగా మట్టి గుణాలను కలిగి ఉంటుంది. ఇది పూర్తిగా చూడండి మట్టి రాయి లక్షణాలను కలిగి ఉంది. సరే, తరువాత ఇది చూడడానికి 100% ఇది మెటలే. అయితే నేను ఏమనుకున్నా అంటే సాధారణంగా ఇది ఉండే ఆకారాన్ని బట్టి మామూలు ఇనుప ముక్కనేమో ఏదో కట్ అయిపడిందేమో అని అనుకున్నా, కానీ దీనికి వెనక వైపున గమనిస్తే ఇది రాయిలో పుట్టింది అన్నటువంటి చిన్న ఆ క్రిస్టల్ లక్షణాలు కలిగినటువంటివి ఆ మట్టిలో ఇది పుట్టినట్టు అర్థమవుతుంది. ఇది ఒక రకం. తర్వాత ఇది చూడండి, ఇది పూర్తి అటువంటి లక్షణాలన్నీ అయితే కలిగే ఉంది. ఇది అరగదీసినప్పుడు ఇక్కడ ఆ మెటల్ అన్నటువంటి లక్షణం కనిపిస్తుంది. అది తర్వాత చూస్తే ఇది కూడా వెయిట్ బాగానే ఉంది. ఇది ఆ అరగదీసిన దగ్గర ఆ మెటల్ లక్షణాలను కలిగి ఉంది. అట్లాగే ఇది కూడా చూడండి. ఇది ఒక చిన్న పీసు. దీన్ని అరగదీయడం వల్ల ఎటువంటి ఇది కనిపిస్తుందో చూడండి. ఇది కూడా చూడడానికి రంధ్రాలుగా అట్లా కనిపించినప్పటికీ కూడా దాని మీద అరగదీసినప్పుడు ఆ మెటల్ లక్షణం అనేది కనిపిస్తూనే ఉంది. ఇంకా దీంతో పాటు ఇది కూడా ఒకటి. ఇందులో అక్కడ చూడండి ఆ ఎడ్జెస్ అరిగిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. ఓకే, మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనేక రకాలైన రాళ్లను నేను సేకరించడం జరిగింది. ఒక్కొక్క వీడియోలో ఒక్కో రకమైనటువంటి స్టోన్స్ని నేను మీకు పరిచయం చేసి చూపిస్తాను. అందులో అనేక రకాల క్రిస్టల్స్ ఉన్నాయి, వేరే వేరే రకాలకు చెందినటువంటి రాళ్ళు, సాధారణ రాళ్ళు ఉన్నాయి. అట్లాగే ఈ పైరేట్స్ అని, అలాగే ఇంకా గాజు లక్షణాలు కలిగినటువంటి రాళ్లే, అటువంటివన్నీ కూడా చాలా నేను సేకరించడం జరిగింది. ఒక్కొక్క వీడియోలో ఒక్కో రకమైనటువంటి ఆ స్టోన్స్ నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి నా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి మనవి చేసుకుంటున్నాను. సెలవు.